హాయ్ అండి, అందరు నమస్తే. నా పేరు రోహిత్ అండి. మాది తెనాలి సార్. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ కార్లు అమ్ముతాను సార్. నేనైతే ఒక 2 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కార్లు అయితే అమ్ముతున్నాను. ప్రజెంట్ మనం తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ అయితే ఓపెన్ చేయడం జరిగింది తెనాలిలో. ఇప్పటివరకు అయితే మనం అన్ని బళ్ళు కంటైనర్ కేసి పంపించడం జరిగింది. కొంతమంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారు. అప్పుడప్పుడు 1-2 బళ్ళు నేను ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజెంట్ ఇప్పటి నుంచి అయితే తెనాలి కార్ బజార్ ఉంది సార్ మన తెనాలిలో, ఆటోనగర్లో. మీకు బై రోడ్ పంపించడం జరిగిద్ది మీకు ఇష్టమైతే. లేదు కంటైనర్ కేసి పంపించమంటే కంటైనర్ కేసి పంపిస్తాను సార్. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మీకు వెంటనే బండి కావాలి 2 డేస్లో అనుకుంటే మన దగ్గర డ్రైవర్లు ఉన్నారు. మీకు ఖచ్చితంగా 2 రోజుల్లో డెలివరీ ఇచ్చేస్తాను. ఇక్కడ స్టార్ట్ అయితే మాత్రం చిన్న చిన్న పనులు ఉంటాయి సార్. ఏదన్నా మైనర్గా చిన్న చిన్న స్క్రాచ్లు కానీ ఏదన్నా టచ్అప్లు ఉన్నా అవన్నీ టచ్అప్ చేయించి రబ్బింగ్ పాలిష్ చేయించి పంపిస్తాం సార్. ప్రజెంట్ తెనాల్లో ఓపెన్ చేసాం షాప్ అయితే. ఒక 30-40 బళ్ళు ఈజీగా పడతాయి. జనవరి నుంచి అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచి బళ్ళు అక్కడే సేల్ చేయడం జరిగిద్ది. ఇక్కడ నుంచి డైరెక్ట్ కొని పర్చేజ్ చేయడం జరిగిద్ది సార్. మీరు అక్కడ డైరెక్ట్ వచ్చి అక్కడ బళ్ళు చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అందరూ ఢిల్లీ రాలేకపోతున్నారు. కొంతమంది డౌట్గా ఉన్నారు. డబ్బులు వేసేటప్పుడు కూడా కొంతమంది డౌట్గా ఉన్నారు. నేననే కాదు, చాలామంది యూట్యూబర్లు ఉన్నారు. ఎవరైనా సరే ఎవరైనా నమ్మట్లేదు. కొంతమంది నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక నెల, నెలన్నర, 2 నెలల నుంచి ఫాలో అవుతా చూస్తూ ఉంటే డైలీ వాళ్ళైతే నమ్ముతారు సార్. మనం బాగా కార్లు అమ్ముతాం, ఆ వీడియోలు అన్నీ చూస్తారు, వాళ్ళ రివ్యూలు అన్నీ చూస్తారు కాబట్టి కొంతమంది నమ్ముతారు. కొంతమంది అప్పుడే కొత్తగా వీడియోలు చూసే వాళ్ళైతే కొంతమంది నమ్మరు. అందుకే డైరెక్ట్ అక్కడికి పంపించి అక్కడ సేల్ చేద్దామని కొంచెం మంచి బళ్ళు, యాక్సిడెంట్ లేని బళ్ళు, మీటర్ ట్యాంపరింగ్ అవని బళ్ళు, ఇంకా సింగిల్ ఓనర్ బండి ప్రిఫర్ చేస్తాను సార్ మ్యాక్సిమం పంపించడానికైతే. అవన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఒక ఈజీగా 10-15 కార్లు అయితే పంపించడం జరిగింది జనవరిలో, మ్యాక్సిమం జనవరిలో సార్. ప్రజెంట్ ఇప్పుడు ఉంది 1-2 కార్లు అలా పంపిస్తున్నాను. అంటే ఇక్కడ సేల్ చేసినవి అలా పంపిస్తున్నాను. ఇక నెక్స్ట్ మంత్ నుంచి అయితే మ్యాక్సిమం అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏదైనా బళ్ళు నచ్చితే వీడియోలు చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా బళ్ళు నచ్చితే మీకు కొంత పేమెంట్ తీసుకుని మిగతా పేమెంట్ అక్కడ ఇచ్చేలాగా ప్లాన్ చేద్దాం. మీకు అన్నీ పర్ఫెక్ట్ అనుకుంటే బండి మాత్రం మీకు 2 డేస్లో అక్కడ డెలివరీ ఇచ్చేస్తాను. మీరు అక్కడికి వచ్చి మిగతా పేమెంట్ చేయొచ్చు. అలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఆలోచన ఉంది నాకు. ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ సజెషన్ కూడా తీసుకుని అలా చేద్దాం అనుకుంటే అలా అయితే మ్యాక్సిమం నాకైతే అలా చేయాలని ఉంది. వాళ్ళు కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డెసిషన్ కూడా తీసుకుని అది ప్లాన్ చేస్తాను సార్. మ్యాక్సిమం నాకైతే అది ఉంది చేయాలని మన కస్టమర్ల కోసం. చాలామంది అడుగుతున్నారు అలా ఇక్కడ తీసుకొచ్చాక డబ్బులు ఇస్తాం అని చెప్పేసి, 1 లక్ష అక్కడ కడతాం, మిగతా పేమెంట్ ఎక్కడికి వచ్చి కడతాం అని ఇలా ఉన్నారు. చాలా కస్టమర్లు అలా నేను వదిలేశాను. అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. అలాంటి వాళ్ళ కోసం మ్యాక్సిమం అది చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. మా వాళ్ళని ఒప్పిస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా అలా చేస్తాను. మ్యాక్సిమం నేను అంత చేస్తానని అనుకోలేదు సార్ కల్లో కూడా. అసలు నేను కార్లు అమ్ముతాను, ఇలా ఉంటాను, ఇలా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది కాక మళ్ళీ ఇప్పుడు కార్ బజార్ ఓపెన్ చేయడం కూడా నాకు కొంచెం కల్లాగే ఉంది. ఓపెన్ అయిపోయింది సార్, ఎలాగోలా చేసాం. మీరైతే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చిన్న చిన్న రిపేర్లు ఏదున్నా సరే ఇక్కడ చేసి పంపిస్తాం సార్. చిన్నవి ఏవి పవర్ విండోస్, ఓపెన్ మిర్రర్, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ కొంచెం ఒక్కోసారి ఓపెన్ అవుతాయి, ఒక్కోసారి ఓపెన్ కావు సార్. అది మోటార్ ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి చిన్నవి. ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే ఇక మైనర్గా అవే వస్తాయి సార్. చిన్న స్క్రాచ్లు ఉంటాయి. మన వాళ్ళకి రబ్బింగ్ పాలిష్ చేస్తేనేమో పెయింట్ అయింది అనుకుంటారు. ఇక్కడ రబ్బింగ్ పాలిష్ అలాగే చేస్తారు సార్. మొత్తం చిన్న స్క్రాచ్ ఉన్నా సరే దానికి స్ప్రే కొట్టేసి మొత్తం రబ్బింగ్ చేసేస్తారు సార్. అది కొత్త బండిలా కనిపిస్తుంది. రబ్బింగ్ పాలిష్ కొడితే మాత్రం 2000-3000 అలా తీసుకుంటారు బండి బట్టి, స్క్రాచ్లు బట్టి. అవి కూడా చేపించి మీకు కొత్త బండి తీసుకునే ఫీల్ కలిగిస్తాను సార్ బండి పంపిస్తాం మాత్రం. ఇదైతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మనల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇంకా పెద్ద బళ్ళు కూడా తీసుకొచ్చి అమ్మేలాగా ప్లాన్ చేస్తాను సార్. లోకల్ బళ్ళు ఎవరైనా మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు, కమిషన్ తీసుకుంటాను. మీ రేట్ మీరు చెప్పండి, కస్టమర్తో డైరెక్ట్ కాన్ఫరెన్స్ మాట్లాడిస్తాను. మీ రేట్ మీరు మాట్లాడుకోండి. బండి డీల్ అయితే మాత్రం 10,000 కమిషన్ తీసుకుంటాను సార్. అది ఆఫీస్ ఖర్చులు, ఒక 2 కుర్రాళ్ళని పెడదాం అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా ఖర్చులు ఉంటాయి కాబట్టి కమిషన్ తీసుకుంటాను సార్. ఒక 10,000, అటు 10,000 ఇటు 10,000. ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్లో పెట్టుకోవచ్చు సార్. కార్ బజార్ కూడా రెడీ అయిపోయింది మ్యాక్సిమం. అది కూడా నేను వీడియో పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో.
ఒక 30-40 కార్లు ఈజీగా పడతాయి సార్, అంత ప్లేస్ ఉంది. ఓనర్ కూడా మంచి అతను ఇచ్చాడు, తక్కువ రేట్లోనే, తక్కువ రెంట్ సార్. పర్లేదు, మంచిగా రూమ్ ఉంది, అన్నీ సెట్ చేసుకుంటున్నాం, ఒక్కొక్కటి అయిపోద్ది. మీరు సపోర్ట్ చేయండి కొంచెం. నేనైతే మంచి కార్లు పంపిస్తాను సార్, మీరు అక్కడికి వచ్చి పేమెంట్ చేసేలాగైతే నాకైతే అనిపిస్తుంది, అలా చేయాలని ఉంది. ఎందుకంటే మంచి బళ్ళు పంపిస్తాననే నమ్మకం నాకు ఉంది సార్. ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా కానీ నేను చేయించి పంపించే బాధ్యత నాది సార్. నేను చేయించి పంపిస్తాను మీకు అక్కడికి. నేను ఒక బండి అమ్మాను సార్, ఒక బండి కాదు, 2 బళ్ళు పోలో బండ్లు అమ్మాను. ఒకటి బేతంచెర్ల అమ్మాను, ఒకటి డోన్ అమ్మాను. 2 బళ్ళు ఒకేసారి కంటైనర్కి వేసాను. 2 షోరూమ్ ట్రాక్ ఉన్నాయి. 63,000 తిరిగింది ఒక బండి, ఒకటేమో 67,000 తిరిగింది. 2 షోరూమ్ ట్రాక్లు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ అన్న వాళ్ళు OLXలో చూసుకుని నాకు ఫొటోస్ పెడితే నేను అది తీసుకున్నాను. కమిషన్ 10,000 తీసుకున్నాను సార్ వాళ్ళ దగ్గర. ఇంకో బండి నేను పెట్టాను డీలర్దే, దాంట్లో ఇంజెక్టర్ ప్రాబ్లం వచ్చింది సార్. ఏది ఇక్కడ నేను మొత్తం 4-5 రోజులు బండి అడ్వాన్స్ కొట్టిన తర్వాత అటు ఇటు తిరగడం జరిగింది. ప్లస్ ఇక్కడ నుంచి ఒక 37-40 కిలోమీటర్లు వచ్చింది గురుగాం. కంటైనర్ ఎక్కేంత వరకు బాగానే ఉంది. కంటైనర్ ఎక్కిన తర్వాత దిగిన తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వచ్చింది సార్, ఇంజెక్టర్ ప్రాబ్లం. 4th ఇంజెక్టర్ ఖరాబ్ అయింది దాంట్లో. దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని 6,000 రూపాయలు నేనే పంపించాను సార్ వాళ్ళకి. బేతంచెర్ల అశోక్ అన్న బండి అది. అన్న కొంచెం టెన్షన్ పడిపోయాడు, కానీ నేను కమిషన్ 15,000 తీసుకున్నాను బండిలో. నేను 6,000 దానికి పెట్టాను సార్. NOCకి 3,000 అంతా అయినాయి ఎక్స్ట్రా. మళ్ళీ దానికి ఇన్వాయిస్ నేను మళ్ళీ సపరేట్ చేయించాను, ఎడిట్ చేసి వాళ్ళకి పెట్టాను. దానికి నేను బండి అమ్మినందుకు 1 రూపాయి కూడా ప్రాఫిట్ అయితే లేదు సార్, కమిషన్లో కూడా పోయింది. 6,000 నేను రిటర్న్ ఇచ్చాను సార్. రిటర్న్ అంటే నేను రిటర్న్ అన్నకు కొట్టాను, అన్న మీరు ఇంజెక్టర్ వేయించుకోండి అన్న అని చెప్పేసి. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే మీరు ఇచ్చిన కమిషన్లోనే నేను మొత్తం చేయించి నీట్గా పంపించే బాధ్యత అయితే నాది సార్. ఢిల్లీ కార్స్ ఆంధ్ర అనే యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను, అందులో కూడా మీకు రీల్స్ పెడతా ఉంటాను, మీరు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇదే సార్ మెయిన్ అయితే. తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ అయితే ఆటోనగర్ 4వ లైన్లో తెనాల్లో ఓపెన్ చేయడం జరిగింది. మీ సపోర్ట్ ఉండాలని చెప్పి నేను వీడియో చేయడం జరుగుతుంది. ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసి బండి పంపించడం జరిగింది సార్. ఇదైతే క్లారిటీ ఇస్తున్నాను.